హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఆల్రెడీ మీకు ఈ వీడియో చూస్తుంటే అర్థమైపోతూ ఉండాలి, ఎందుకంటే మేము ఇప్పుడు ఎక్కడున్నామో తెలుస్తుంది. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, టైల్స్ షాప్లో ఉన్నామండి. మేము హౌస్ కన్స్ట్రక్షన్ వీడియోస్ అన్నీ రెగ్యులర్గా పెడుతున్నాం. మీరు చూస్తున్నారో లేదో మాకైతే తెలియదు. చూస్తుంటే కనుక ఎస్ అని కామెంట్ పెట్టండి. ఏదేమైనా సరే, ఒక ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ అండి. సో ఆ కళని మేము ఫుల్ఫిల్ చేసుకోవడానికి చాలా ప్రయాసపడుతున్నాము. అంటే మనం ఎంత కష్టపడ్డా కూడా దేవుడు కూడా మనకు అది అనుగ్రహించాలి. సో మాకైతే కొన్ని సంవత్సరాలుగా మేము ఎంతో ట్రయల్స్ చేస్తే కానీ మేము ఒక సొంత ఇల్లు అనేది కట్టుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి ఇప్పుడు కట్టుకుంటున్నాం అనమాట. సో ఏదేమైనా సరే అదంతా వేరే విషయం. అయితే టైల్స్ కోసం మేము దాదాపు మా ఊరు నుంచి దాదాపు 2 hours జర్నీ చేసి వచ్చామండి. అంటే మా ఊర్లో లేక అని కాదు, మా ఊర్లో కొంచెం కాస్ట్ ఎక్కువ. అండ్ అంటే ఈ టైల్స్ కోసం ఇంత దూరం ఎందుకు రావాల్సి వచ్చింది అని అంటే, ఇక్కడ కొంచెం తక్కువలో మంచి కంపెనీ దొరుకుతాయి అని చెప్పేసి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో మాకు వేరే వాళ్ళు సజెస్ట్ చేశారు, ఒకసారి వచ్చి చూద్దాము, చూసి మనకి రేట్ కానీ డిజైన్స్ కానీ అన్నీ మనకు నచ్చితే తీసుకుందాము అని అయితే వచ్చామండి. కానీ మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకోటి చేస్తాడు అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ వీడియో అనమాట. ఎందుకంటే మేమైతే టైల్స్ చూడడానికని వచ్చాం, కానీ మా ఇంటికైతే మేము మార్బుల్స్ వేసుకున్నాము. అంటే అది మాకు బడ్జెట్ ఇష్యూ వల్ల మేము ఫస్ట్ టైల్స్ వేయించుకోవాలని చూసామన్నమాట. ఫస్ట్ ఇక్కడికి వచ్చాము, టైల్స్ చూసాము. బట్ తర్వాత కొన్ని చేంజెస్ చేసుకొని మళ్ళీ ఇదే మాకు రేట్లలో ఎస్టిమేషన్ వేయించుకున్న తర్వాత మాకు మార్బుల్స్ కూడా అవైలబిలిటీలో దొరుకుతున్నాయి అని చెప్పేసి మాకు తెలిసిన తర్వాత మేము మార్బుల్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చామన్నమాట. సో ఏదేమైనప్పటికీ ఈ వీడియోలో ఇది ఎవరైనా టైల్స్ వేయించుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి వీడియో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేము చూసిన ఇక్కడ ఈ టైల్స్ అన్నీ కూడా మంచి కంపెనీ టైల్స్ అండి. టాప్ 10 బ్రాండ్స్లో టాప్ 5 అనమాట. ఇక్కడ వీళ్ళు మాకు చూపించిన టైల్స్ అన్నీ కూడా. నెంబర్ 1 అయితే కజేరియా. మాకు తెలిసి సెలెక్ట్ చేసుకున్నామో తెలియక సెలెక్ట్ చేసుకున్నామో కానీ మేము వీళ్ళు చూపించే విధానాన్ని బట్టి మాకు నచ్చిన టైల్స్ని మేము సెలెక్ట్ చేసుకున్నాము. అయితే అవన్నీ కజేరియా కంపెనీ. మేము అన్ని సెలెక్షన్ అంటే మేము ఇది బాగుంది అని చూసుకుంటూ వెళ్ళాము. వాటిల్లో మేము సెలెక్ట్ చేసుకున్న అన్నీ కూడా కజేరియా కంపెనీ. సో కజేరియా కంపెనీ అనేది టాప్ 5లో నెంబర్ 1 బ్రాండ్ అంట. సో టైల్స్లో మీరు కూడా ఒకవేళ టైల్స్ వేయించుకోవాలనుకుంటే కజేరియా కంపెనీ చాలా మంచి కంపెనీ అండి. కాకపోతే కొంచెం రూపాయి ఎక్కువ ఉంటున్నావు కానీ, ఎందుకంటే ఎక్కువ ఉన్నా కూడా మంచిది వేయించుకుంటే బెటర్ టైల్స్లో. ఎందుకంటే టైల్స్ అనేవి చాలామంది అంటే షోకి చూడడానికి బాగుంటాయి, లుక్ బాగుంటుంది, కానీ స్టాండర్డ్గా ఉండవు అని చెప్పేసి మేము తెలుసుకున్న విషయం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మార్బుల్ అంటే ఒక రాయి, కానీ టైల్ అనేది అది మ్యాన్ మేడ్ కాబట్టి అంటే అది పెలుచుగా ఉంటుంది, ఇరిగిపోతుంది. అండ్ ఏదైనా బరువైన వస్తువులు పడితే పగిలిపోతాయి, లేదంటే వేసేటప్పుడు కూడా కొన్ని పగిలిపోతూ ఉంటాయి అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. బట్ టైల్స్ కంటే కూడా మార్బుల్స్ అయితే బెస్ట్, ఎందుకంటే అది రాయి కాబట్టి. బట్ టైల్స్ మంచిగా ఉండవని నేను చెప్పట్లేదు. కాబట్టి టైల్స్ పగిలిపోతాయి, ఇరిగిపోతాయి అని మనకి చాలామందికి డౌట్ ఉంటుంది. కాబట్టి వాటిలో ది బెస్ట్ కంపెనీ, మంచి బ్రాండ్ ఉన్న వాటిని వేయించుకుంటే మనకి స్టాండర్డ్గా ఉంటాయి అనేది నేను చెప్తున్నాను ఈ వీడియోలో. ఇక్కడ మాకు బాగా అంటే మేము సెలెక్ట్ చేసుకున్న వాటికంటే కూడా మించిన అని కాదు, మేము సెలెక్ట్ చేసుకునే బన్నీ కజేరియా కంపెనీ. అయితే వాటిల్లో కూడా మన వాష్రూమ్ కానీ కిచెన్కి కానీ వాటిలో కూడా మనకి మోడల్స్ ఎక్కువగా డిజైన్గా అలా పెట్టుకుంటే కనుక ఎక్కువ కటింగ్లో వేస్టేజ్ పోతుంది అంట టైల్స్. సో అలా కాకుండా నాకు తెలిసినంత వరకు కూడా వీలున్నంత వరకు సింపుల్గా ది బెస్ట్గా ఉండే టైల్స్ని సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. సో ఇవన్నీ కిచెన్ టైల్స్ అనమాట. మేము వెళ్ళిన షోరూంలో ఎంత హంగామా ఉంటుందని మాకు తెలియదండి. ఈ షాప్లో మేము ఏదో నార్మల్ చిన్న షాప్ అనుకున్నాం. అంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బడ్జెట్లో వస్తున్నాయి టైల్స్, అక్కడ దొరుకుతాయని చెప్పేసి తెలుసుకొని వెళ్ళామన్నమాట. బట్ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఆ షాప్ చూసిన తర్వాత అసలు ఇక్కడ బాగా హై రేంజ్లో ఉన్నాయి, కానీ రేట్లు మాత్రం నార్మల్గానే ఉన్నాయి. వీళ్ళు నార్మల్ రేట్లోనే వేశారు మాకు. కజేరియా కంపెనీ మంచిదండి. దాని తర్వాత కూడా ఇంకో ఏదో కంపెనీ చెప్పారు, అది నాకు ఆ పేరు గుర్తులేదు. బట్ ఏదేమైనా సరే మీరు ఒకసారి గూగుల్లో కూడా సెర్చ్ చేయండి. కజేరియా అనేది నెంబర్ 1లో ఉంది. సో మంచి కంపెనీ ఉండే టైల్స్ని చూసుకొని తీసుకుంటే బెస్ట్ అని నా సజెషన్ అనమాట. అది బాత్రూమ్కి కానివ్వండి, కిచెన్కి కానివ్వండి, లేదంటే హౌస్ ఫ్లోరింగ్కి కానివ్వండి, దేనికైనా సరే మంచి టైల్స్ని, మంచి కంపెనీ, మంచి బ్రాండెడ్గా ఉండే వాటిని సెలెక్ట్ చేసుకోవడం మంచిది. అండ్ మేము ఇంకోటి అనమాట, మేము ఫ్లోరింగ్కి బెడ్రూమ్, హాల్, కిచెన్ వాటి ఫ్లోరింగ్కి వరకు మేము మార్బుల్ వేసాము. ఇంకా మనం కిచెన్లో బాత్రూమ్లలో మార్బుల్స్ వేసుకోవడానికి కుదరదు కాబట్టి కిచెన్లో బాత్రూమ్లలో టైల్సే వేయించుకోవాలి. సో వాల్స్కి వేస్తారనమాట. సో అవి అయినా ఇక్కడ తీసుకోవాలనుకుంటున్నాం. అండ్ అలాగే మాకు మా ఇల్లు మీరు చూడకపోతే కనుక ఒకసారి మా ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది, చూడండి. మాకు ఎక్కువగా పార్కింగ్ ప్లేస్ ఎక్కువ వచ్చిందనమాట. సో పార్కింగ్ ప్లేస్
కూడా పార్కింగ్ టైల్స్ కూడా చూస్తున్నాం. ఇప్పుడు మేము చూసే పార్కింగ్ టైల్స్ అనమాట. సో చాలా మోడల్స్ ఉన్నాయండి. పార్కింగ్ టైల్స్ కూడా మేము సెలెక్ట్ చేసుకున్నది కజేరియా కంపెనీనే వచ్చింది. సో అట్లాగనమాట. సో మీరు చూస్ చేసుకునేది కూడా. ఇంకోటి ఏంటంటే ఈ షాప్లో, అంటే ఈ షాప్ అనే కాదు, మీ దగ్గర ఉన్న షాప్స్లో కూడా బ్రాండెడ్కి సంబంధించి ఉంటాయి, లేదా నార్మల్ బడ్జెట్లో కూడా ఉంటాయని చెప్పారు మాకు మొత్తం 2 ఫ్లోర్స్కి, అంటే ఒకటి కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్, పైన వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. వాటన్నిటికి కలిపి మేము కిచెన్కి, బాత్రూమ్స్కి, పార్కింగ్కి అండ్ ఫ్లోరింగ్కి అంతా కూడా కలిపి మాకు ఎస్టిమేషన్ వచ్చేసి దాదాపు 1,50,000 దాకా వచ్చిందండి. అంటే కజేరియా కంపెనీవి. సో మీరు మనకి ఇంకా వాళ్ళు ఏం చెప్పారంటే మీకు నార్మల్ బడ్జెట్లో కూడా కావాలంటే ఒక 70,000-80,000లో కూడా ఉన్నాయండి, అవి కూడా మీరు చూడొచ్చు అని అన్నారు. కానీ మేము వన్స్ ఎవరైనా కానీ మంచి చూసిన తర్వాత మళ్ళీ దానికంటే తక్కువ దానికైతే వెళ్ళాం కాబట్టి మేమైతే మళ్ళీ అవి చూడలేదు, నార్మల్వి చూడలేదు. ఇవన్నీ కూడా బ్రాండెడ్వే మేము చూసినవన్నీ కూడా. సో కాబట్టి మీరు కూడా తీసుకునేటప్పుడు, టైల్స్ అనేవి తీసుకునేటప్పుడు మంచి చూసి, అంటే డిజైన్తో పాటు ఏ కంపెనీ బాగుంది, ఏ బ్రాండ్ బాగుంది అనేది మీరు ఒకసారి 1-10 సార్లు చూసుకొని తీసుకోవాలండి. ఇంకోటి ఏంటంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, మీరు ఒకవేళ షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఎక్కడైనా సరే, మీరు ఎక్కడైనా మీ ఏరియాలలో కూడా టైల్స్ కానీ, మార్బుల్స్ కానీ, ఏదైనా మెటీరియల్స్ మీరు కొనడానికి వెళ్తున్నప్పుడు, అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నానండి, మేస్త్రిని కానీ అట్లా ఎవరిని తీసుకెళ్ళకపోవడమే మంచిదని నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ కమిషన్లు అవి ఉంటాయి అని చెప్పేసి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. మేమైతే మేస్త్రి ఎవరిని తీసుకెళ్ళలేదు, మాకు వేరే వాళ్ళు సజెస్ట్ చేశారు. మేము జస్ట్ ఒకసారి చూద్దాం అన్నట్టుగా నేను, మా అమ్మగారు అండ్ అలాగే మా ఫ్రెండ్ చిట్టి, మేము ముగ్గురం కలుసుకొని వెళ్ళామన్నమాట. మేస్త్రి ఎవరు మాతో రాలేదు. అంటే మీరు మేస్త్రిని కూడా తీసుకెళ్తే, అంటే మనకు కొంతమంది ఏం చేస్తారంటే తెలియదు కదా మనకి ఎలాంటియో అని చెప్పేసి, మేస్త్రి ఉంటే మంచి చూస్తాడు కదా అని చెప్పేసి మనం తీసుకెళ్తాం. కానీ అక్కడ మేస్త్రి మన ముందు కానీ మన వెనక కానీ ఏం మాట్లాడకపోయినా వాళ్ళకి మా మేస్త్రి అని చెప్తే షాప్ వాళ్ళకు కూడా అర్థమైపోద్ది అంటే వీళ్ళకి కమిషన్ తీయాలని. కాబట్టి మాకు ఆ కమిషన్ని కూడా మన పేమెంట్లోనే కలుపుతారు. కాబట్టి మనం మ్యాక్సిమం మెటీరియల్స్ అవి కొనేటప్పుడు, అంటే లైక్ మార్బుల్స్ కానీ, టైల్స్ కానీ, ఇంకేమైనా కొనుక్కునేటప్పుడు మీరు ఓన్గా వెళ్ళి పర్చేస్ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ అనమాట. అంటే నేను తెలుసుకున్న ఒక చిన్న కొంత ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. సో ఒకవేళ ఇంకా కన్స్ట్రక్షన్ వీడియోస్ చాలా ఉన్నాయండి మా పల్లె వెలుగు ఛానల్లో. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కటి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికన్నా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే ఖచ్చితంగా వీడియో లింక్ని మాత్రం షేర్ చేయండి. అండ్ అలాగే మా వీడియోస్ అన్నీ కొంచెం యూస్ఫుల్గా ఉన్నాయని నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ యూస్ఫుల్గా ఉన్నాయని మీకు కూడా అనిపిస్తే ఖచ్చితంగా మంచి కామెంట్ అయితే పెట్టండి. అండ్ ఇంకోటి ఫ్రెండ్స్, మనం ఏదైనా వేరే ఊర్లో మనం ఇట్లాంటి మార్బుల్స్ కానీ, టైల్స్ అవన్నీ తీసుకునేటప్పుడు GST కూడా మన మీద వేస్తారు. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అవి కూడా ఉంటాయి. అవి కూడా చూసుకొని మీరు ఎక్కడ తీసుకోవాలి, అంటే మీ ఊర్లో తీసుకోవాలా, పక్కన వేరే ఊరికి వెళ్ళి తీసుకోవాలా అనేది ఒకసారి మీరు ఆలోచించుకొని దీనికి ఎస్టిమేషన్ వేయించుకోండి. అప్పుడు ప్రొసీడ్ అవ్వండి. ఓకేనా? అంతా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత, అంటే చూసిన తర్వాత మేము ఇంకా బయలుదేరుతూ బస్సు ఎక్కుపోయే ముందు ఈవినింగ్ అయింది కదా అని టీ తాగుతున్నామండి, మా ఫ్రెండ్ చిట్టి, మా అమ్మగారు, నేను. సో అదనమాట. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మా వీడియోస్ అన్ని చూస్తున్నందుకు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అంటిల్ నౌ టేక్ కేర్, బై బాయ్. చూడండి టైల్స్ చూసారా ఎలా ఉన్నాయి. పెద్ద షోరూమ్కి వచ్చామండి మా ఇంటికి. సో లక్షల్లోనే వచ్చింది బడ్జెట్. సో చూద్దాం మా ఇల్లు ఎలా వస్తుందో ఏంటో. మా ఇంటి వీడియోస్ అన్ని చూస్తున్నారని అనుకుంటున్నాను. ప్రతి వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ చెప్పు. పక్కన నా పెళ్లి కట్టి గుద్దండి. మా చిట్టి చెప్పాడు కాబట్టి గుద్దాలి మీరు. సరదాగా కాసేపు కందుకూరుకి వచ్చాం. మొన్న టీషర్ట్స్ బాగాలేదు అంతా. ఓకే బాయ్ బాయ్. బాయ్ చెప్పు ఫ్రెండ్స్కి. అమ్మో.